లోకల్ బాడీ ఎన్నికలను ఫ్యాన్ పార్టీ సీరియస్ గా తీసుకుందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటితే వచ్చే ఎన్నికల్లో అధికారం రావడం ఖాయమని లెక్కలేసుకుంటోందా? ఈ నేపథ్యంలోనే అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు జగన్ అగ్ని పరీక్ష పెట్టారా? ఒకవేళ నియోజకవర్గాల్లో ఏకగ్రీవాలు జరిగితే మాత్రం ఇన్ఛార్జ్ పదవులు ఊస్టింగ్కే అనే స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారా? ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల హడావడి ఇప్పటి నుంచే మొదలైంది. కూటమి పార్టీలకు అధికారానికి దూరం చేసేందుకు వైఎస్ జగన్ వైసీపీ కార్యకర్తలకు ఇప్పటి నుంచి శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి రెడీ అయ్యారు. తాజాగా అన్ని జిల్లాల వైసీపీ ఇన్ఛార్జీలతో సమావేశమైన జగన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు వైఎస్ జగన్ అగ్ని పరీక్ష పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం అనే మాట వినిపిస్తే అది నియోజకవర్గ ఇన్ఛార్జీల వైఫల్యంగా పరిగణిస్తానని వారిని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడా ఏకగ్రీవం అనే మాట వినిపించవద్దని నేతలకు వార్నింగ్ ఇచ్చారు. అయితే పార్టీ అధినేతతో తమ కష్టాలు చెప్పుకుందామని వచ్చిన నేతలకు ఏకంగా అధినేతే క్లాస్ తీసుకునేసరికి వారంతా తప్పనిసరిగా తమ అనుచరులు పార్టీ కార్యకర్తలతో తప్పని పరిస్థితుల్లో పోటీ చేయించాల్సిన పరిస్థితి వచ్చిందని కొందరు వాపోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ పార్టీ అధికారం కోల్పోయాక చాలామంది నేతలు సైలెంట్ అయ్యారు. మరికొందరు నేతలను జైలుకు పంపించి కూటమి సర్కార్ మిగతా నేతల్లో భయం క్రియేట్ చేసింది. అయితే ఏపీని వదిలేసి కొందరు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో మకాం ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో జనాలకు జగన్ పరీక్ష పెట్టారు. త్వరలోనే లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయని, ఈ ఎన్నికలను ప్రతి ఒక్కరూ సీరియస్గా తీసుకోవాలని జగన్ ఆదేశించారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి వైసీపీ కార్యకర్తకు ఖచ్చితంగా అండగా నిలవాలని జగన్ అన్నారు. గెలిచినా ఓడినా తన నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేదా ఎమ్మెల్యే అండగా ఉన్నారని కార్యకర్తలు అనుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు తోడుగా ఉంటే ఎమ్మెల్యే ఎన్నికల్లో వాళ్లే అండగా నిలుస్తారని జగన్ చెప్పుకొచ్చారు. అంతేకాదు లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రతి చోట వైసీపీ జెండా రెపరెపలాడేలా కృషి చేయాలని అధినేత ఆదేశించారు. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే దాన్ని తాను సీరియస్గా తీసుకుంటానని జగన్ హెచ్చరించడంతో నేతలంతా షాక్కు గురైనట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఫెయిల్యూర్గానే భావిస్తానని అనడం హాట్ టాపిక్గా మారింది. వాస్తవానికి ఫ్యాన్ పార్టీలో చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల సమస్య ఉంది. గత ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను ఒక చోట నుంచి మరో చోటకు పంపించి వారిని పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో చాలా చోట్ల నాన్ లోకల్ నేతలను గెలిపించేందుకు స్థానిక నాయకత్వం సహకరించలేదు. ఆ తర్వాత కూడా జగన్ పాత నాయకత్వానికి బాధ్యతలు అప్పగించకుండా వారిని కంటిన్యూ చేస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం పాత వారికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు వారి డైరెక్షన్లో జనంలోకి వెళితే స్థానిక నాయకత్వం సహకరిస్తుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే జగన్ తాజా హెచ్చరికతో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు తప్పనిసరి పరిస్థితిలో పోటీ చేయించాల్సిన బాధ్యత ఏర్పడింది. లేదంటే స్థానిక అభ్యర్థులపై నెపమోపి తప్పించుకునేవారు. ఈ విషయాన్ని జగన్ ముందే పసిగట్టి హెచ్చరించడంతో ఇన్ఛార్జీలకు ఇప్పటి నుంచి సరైన అభ్యర్థులను ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని నేతలు తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద కూటమి సర్కార్ను ధీటుగా ఎదుర్కొని వైసీపీ నేతలు ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కేసుల మీద కేసులతో జైలుకు వెళుతున్న నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లోపు మరోసారి జైలుకు వెళ్లాల్సి వస్తే తమ పరిస్థితి ఏంటని భావిస్తున్నారట. కానీ జగన్ మాత్రం నేతలంతా ప్రజాక్షేత్రంలో ఉంటేనే టికెట్లు కేటాయిస్తామని చెప్పడంతో వారి పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా తయారైందని వాపోతున్నారట. ఏది ఏమైనా జగన్ తీసుకున్న నిర్ణయంతో అసలైన నేతలెవరో తేలిపోతుందని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.